ఈరోజు కదా 'మ్యాడ్లీ ఇన్ లవ్' పార్ట్ 338 నిజమా? అని ఇద్దరు ఆశ్చర్యంగా అడిగేసరికి అవును నిజమే అనగానే, అయితే ఈ సీక్రెట్ ఏంటో తెలుసుకుంటే వాళ్ళని కలపడానికి మనకి ఈజీగా ఉంటుంది అన్నారు. దక్ష బాగా ఆలోచించి ఐడియా అని వెంటనే తన మొబైల్ నుంచి రక్షకి ఫోన్ చేయడంతో ఏంటక్కా స్నేహ వదినకి, మురళి అన్నయ్యకి పెళ్లి సెట్ అయిందంట కదా అని అంది. అవును. కానీ ఇంకా మాటల వరకే ఉంది. ముహూర్తాలు పెట్టుకోలేదు కానీ, నువ్వు నాకొక పని చేయాలి. ఎందుకు, ఏంటి అడక్కు. అన్నయ్యకి అస్సలు డౌట్ రానివ్వకు అంది. కొంపదీసి వదిన దగ్గర నుంచి తను నాన్న దగ్గర, అన్నయ్య దగ్గర కొట్టేసిన డబ్బులతో చేయించుకున్న బంగారం అంతా కొట్టుకురావాలా అనగానే, ఏది కంప్లీట్‌గా వినవా అని కోపంగా అరిచింది దక్ష. అన్నయ్యకి తెలియకూడదు అనుకుంటే వదినకి సంబంధించింది అనుకున్నాను అనగానే, నేను చెప్పేది పెద్దన్నయ్య గురించి కాదు, చిన్నన్నయ్య గురించి అంది. నవీన్ అన్నయ్య గురించా? నవీన్ అన్నయ్య మనకి సపోర్ట్ కదా! అన్నయ్యకి తెలియకూడదు అంటావేంటి? అంది. అబ్బా! చెప్పేది వినవే! అంటూ జరిగిందంతా చెప్పి సంఘవి వదినకి అన్నయ్య ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడో ఏంటో గమనించు. వీలైతే రికార్డ్ చేసి పంపించు అని అనగానే, అలాగే అని చెప్పి ఫోన్ కట్ చేసింది రక్ష. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత కర్ణ ఇక మేం బయలుదేరతామని చెప్పడంతో, ఒరేయ్! ఇంతకు ముందు అంటే మా పద్ధతి నీకు నచ్చలేదు. దక్షని యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కోడల్ని యాక్సెప్ట్ చేసి దగ్గరుండి పెళ్లి కూడా చేశాంగా. పైగా స్నేహ పెళ్లి కూడా సెట్ అవ్వబోతోంది. తన పెళ్లయ్యే వరకైనా ఇక్కడ ఉండొచ్చు కదా! అని అడిగింది శాంభవి. నాకైతే ఎలాంటి సమస్య లేదత్తయ్య. మీ అబ్బాయి ఎలా అంటే అలా అనగానే, ఇక్కడ ఉంటే మీరు ప్రతి 10 నిమిషాలకొకసారి దాన్ని పిలుస్తారు. నాకు దానికి ప్రైవసీ ఉండదు అని చెప్పి వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్టు అక్కడ పునీత్ ఉన్నాడు. సో, ఇక్కడికొచ్చేస్తే వాడు దక్షకి దగ్గరగా ఉండడు కదా! అని అనుకుంటూ ఓకే. ఓకే. ఉంటామని చెప్పడంతో ఇప్పటివరకు ప్రైవసీ ఉండదు అన్నవాడు సడెన్‌గా మాట మార్చడంతో అందరూ అయోమయంగా ఒకరినొకరు చూసుకున్నారు. దక్ష కూడా డౌట్‌గా అతన్ని చూసి వెంటనే విషయం స్ట్రైక్ అవ్వడంతో భగవంతుడా! అని తల పట్టుకుంది. అదేంట్రా ఇప్పటివరకు ఏమో ప్రైవసీ ఉండదు అన్నావు. ఉన్నట్టుండి ఇంకా ఏదో దయ్యం వచ్చి పట్టుకున్నట్టు అంత సడెన్‌గా మాట మార్చేశావు అని విరాట్ అర్థం కానట్టు అడిగాడు. అక్కడ మా పునీత్ బావ ఉన్నాడులే బావ అని దక్ష వెటకారంగా చెప్పడంతో కర్ణ కోపంగా దక్ష వైపు చూసి మా బావ అని అనొద్దు ఉట్టి బావ అని పిలవమని చెప్పాను కదా అని కోపంగా ఆమె వైపు చూశాడు. అందరికీ కాస్త కన్‌ఫ్యూజన్‌గా అనిపించినా విరాట్‌కి క్లారిటీగా అర్థం కావడంతో అదన్నమాట నీ బాధ అని అనగానే ఏంటి? అని అడిగింది దీక్షిత. వాళ్ళుంటున్న అద్దె ఇల్లు ఏదో రిపేర్ వచ్చిందని వసుంధర పిన్ని, నారాయణ మామయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. అయితే పునీత్‌కి ఆఫీస్ దగ్గరని వీళ్ళ ఇంటికొచ్చాడని వీడు ఆల్రెడీ నాకు చెప్పాడులే. పునీత్ పెళ్ళికి ముందు కర్ణ, దక్ష విషయం తెలియక దక్షని ఇష్టపడ్డాడు. వాడింట్లో ఉండడం వీడికిష్టం లేదు. సో, వీడిక్కడున్నాడంటే పునీత్ దక్షకి దూరంగా ఉంటాడు కాబట్టి వీడికి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు. ప్రశాంతంగా నిద్రపోతాడు. అది వీడి ప్లాన్ అని అన్నాడు విరాట్. దాంతో దీక్షిత కర్ణ వైపు చూసి పునీత్ దక్షని ఇష్టపడి ఉండొచ్చు కర్ణ గారు. కానీ మరీ పెళ్ళైన ఆడపిల్లని ఇంకా ప్రేమించేంత చీప్ కాదు అని అంది దీక్షిత. నువ్వేంటి వాడికి సపోర్ట్ చేస్తున్నావు? అన్నాడు విరాట్. అరే! మంచి వాళ్ళని సపోర్ట్ చేయడంలో తప్పే ఉంది. సంవత్సరం దక్ష వదిలేసి వెళ్ళిపోయింది. మనందరం ఎంతమందున్నాం, ఎవరైనా దాని కోసం వెతికారా? నువ్వు కూడా వెతికించినట్టుగా నాటకం ఆడలేదా? అని అడిగేసరికి విరాట్ బుర్ర గోక్కుంటూ ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అనగానే అవసరమే. మీరందరూ మా పునీత్ బావని తప్పుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళు ఆశ్రయం ఇవ్వకపోయుంటే, ఈరోజు దక్ష మన కళ్ళ ముందు సజీవంగా ఉండకపోయేది అని దీక్షిత అనగానే, నిజమే సహాయం చేసిన వాళ్ళ విషయంలో కృతజ్ఞత లేకపోయినా పర్వాలేదు కానీ, పశుత్వం ఉండకూడదు అని చెప్పింది బామ్మ. మీరందరూ కొద్దిసేపు ఓవర్ యాక్షన్ ఆపుతారా? అని కర్ణ అందరి వైపు సీరియస్‌గా చూస్తూ చెప్పేసరికి, అందరూ అతని వైపు చూస్తూ ఉంటే, నాకు కూడా పునీత్ మీద ఎలాంటి కోపం లేదు. కాకపోతే అతను దక్షని ప్రేమించాడు. పక్కన వాడి పెళ్ళాంగా మారినా ప్రేమించిన వాడి మనసు ఎప్పుడు ఆ అమ్మాయిని అదే కోణంలో చూస్తుంది. అందుకే నాకు వాడు దక్ష పక్కన ఉంటే నచ్చడం లేదు. వాడు దక్షని వాళ్ళ అమ్మతో కలిసి జాగ్రత్తగా చూసుకున్నందుకు, ఆ సంవత్సరం క్షేమంగా సంరక్షించినందుకు నా ఆస్తి మొత్తం రాసివ్వమన్నా ఇస్తాను. కానీ వాడు దాన్ని ప్రేమించాడు అని తెలిసి కళ్ళెదురుగా దాన్ని చూడకుండా ఉండడు అంటే మాత్రం నేను నమ్మను. ఎవడికైనా అటువైపు మనసు ఆటోమేటిక్‌గా వెళుతుంది అని అన్నాడు శాడిస్ట్ బాబు. 2 రోజులు ఉన్నాడు కదా! మీకెప్పుడైనా అలా అనిపించిందా? అని దక్ష అడిగేసరికి, చూసేవాడు నాకు కనపడేలా చూస్తాడా? ఎవరు గమనించినప్పుడే ఆరాధనగా చూస్తాడు. అది కూడా నేను భరించలేకపోతున్నాను అనగానే, సరేలే ఇలా డిస్కస్ చేసుకుంటూ ఉంటే ఇదిలా పొడుగుతూనే ఉంటుంది. అందరూ వెళ్లి కాళ్ళు, చేతులు కడుక్కొని రండి. భోజనం చేయొచ్చు. మళ్ళీ మనకి చాలా పనులున్నాయి. అలాగే మురళి వాళ్ళ అమ్మా, నాన్నతో కూడా మాట్లాడాలి అని బామ్మ చెప్పడంతో, సరే అంటూ అందరూ కాళ్ళు, చేతులు కడుక్కొనొచ్చి అక్కడే లంచ్ చేశారు.
లంచ్ చేసిన తర్వాత దీక్షిత, విరాట్, విరాజ్, వీక్ష వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. మురళి కూడా కొద్దిసేపు స్నేహతో మాట్లాడి వాళ్ళ అమ్మ, నాన్నతో మాట్లాడతానని చెప్పి ఇంటికి వెళ్ళిపోవడంతో, దక్ష, కర్ణ వాళ్ళ గదిలోకి వెళ్ళేసరికి అతని వైపు కోపంగా చూస్తూ, "ప్రతి సిట్యుయేషన్‌ని మీకు కన్వీనియంట్‌గా మార్చుకుంటారు కదా మీరు" అని కోపంగా అడిగింది. "తప్పే ఉందని" అన్నాడు. ఆమె కోపంగా చూస్తూ బెడ్ రెస్ట్‌కి ఆనుకుని కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటే, ఆమె పక్కన కూర్చుని "కోపమొచ్చిందా?" అని హస్కీగా అడుగుతూ ఉంటే, "మీరు నాతో మాట్లాడకండి. అందరి ముందు ఆ టాపిక్ తీయడం అవసరమా? ఇప్పుడు 'పునీత్ భావని' చూసిన వాళ్ళందరూ ఒకప్పుడు వాడు దక్షని ప్రేమించాడు కదా అని ఆలోచిస్తారు. ఎంత ఎంబారసింగ్‌గా ఉంటుంది అని కోపంగా అంది. ఇందులో ఎంబారసింగ్‌గా ఫీల్ అవ్వడం ఎందుకు? వీక్ష నన్ను ప్రేమించలేదా? అదే ఫీల్ అవ్వకుండా మా ఇంటికొస్తుంది, పోతుంది. ఒకప్పుడు ఇది వాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందని చూసిన వాళ్ళందరూ అంటూనే ఉంటారు. అది ఫీల్ అవ్వడం లేదు, నేను ఫీల్ అవ్వడం లేదు. అలాంటప్పుడు జస్ట్ ఈ విషయం తెలిసినంత మాత్రాన నువ్వెందుకు ఫీల్ అవ్వాలి అన్నాడు. మీ ఇద్దరు తీసుకున్నంత కామన్‌గా నేను తీసుకోలేను. మీరు పెరిగింది పెద్ద ఇంట్లో. మీకు ఈజీ కల్చర్ బాగా అలవాటు. నాకలా కాదు కదా! అని అంటూ ఉన్న దక్ష నడుం చుట్టూ చేవేసి దగ్గరికి లాక్కొని మనకి పెళ్ళై 2 నెలలు దగ్గర పడుతున్నాయి. నువ్వు మా ఆయన్ని ఎంత బాగా చూసుకోవాలి, ఎంత ముద్దుగా చూసుకోవాలి అని ఆలోచించాలి గానీ ఇలాంటివన్నీ ఆలోచించకూడదు. ఫీల్ అవ్వకూడదు అన్నాడు. ఆమె మూతి ముడుచుకోవడంతో ఆమె మొహం పట్టుకొని గాఢంగా దగ్గరికి లాక్కొని పెదాలని అందుకోవడంతో అతన్ని వదిలించుకోవడానికి ప్రయత్నించింది. కానీ అతని ప్రేమ ముందు ఆమె బలం సరిపోకపోవడంతో అతని గొంతు చుట్టూ చేతులు వేసి అతని ప్రేమని ఫీల్ అవుతూ ఉండిపోయింది. చాలా సేపటికి ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటే అతని గుండెల మీద వాలిపోయి కళ్ళు మూసుకోవడంతో ఇద్దరూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నారు. సాయంత్రం పెద్ద శబ్దాలు వినిపిస్తూ ఉండేసరికి దక్ష నెమ్మదిగా కళ్ళు తెరిచి చూడ్డంతో కర్ణ ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండేసరికి "ఎక్కడికి వెళ్తున్నారు?" అని అడిగింది. మనం ఇక్కడ స్నేహ పెళ్లయ్యే వరకు ఉండాలనుకున్నాం కదా! మరిక్కడ నా బట్టలున్నాయి. నీ బట్టలు లేవు కదా! అన్నాడు. అవును కదా! అని దక్ష అయోమయంగా చూడ్డంతో, అందుకే నీ బట్టలన్నీ ప్యాక్ చేసి తీసుకొస్తాను అనగానే, మీకెలా తెలుస్తుంది? నేను కూడా వస్తాను అనగానే, నాకెందుకు తెలీదు అని కవ్వింపుగా చూశాడు. ఆపండి. మీరు మరీ రోజు రోజుకి అల్లరి పిల్లాళ్ళయిపోతున్నారు. అయినా మీకెలా తెలుసు నా బట్టలు అనగానే, నేనేమైనా కళ్ళు లేని కబోదిని అనుకున్నావా? నువ్వు షాపింగ్ చేసిన ప్రతి వస్తువు నాకు గుర్తు కాబట్టి, నీకు కావాల్సినవన్నీ నేనే దగ్గరుండి ప్యాక్ చేసి తీసుకొస్తాను. అని అల్లరిగా నవ్వడంతో నవ్వు బయటకి చూపించకుండా పంటి బిగువున నవ్వు ఆపేసింది దక్ష. నీకు ఏ శారీస్ అయితే సూపర్‌గా ఉంటాయో, అవన్నీ నేనే దగ్గరుండి ప్యాక్ చేస్తాను అనగానే, సరే త్వరగా వెళ్ళండి. స్నానం చేయాలి అని చెప్పడంతోనే ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి 1 అవర్‌లో వస్తానంటూ వెళ్ళిపోయాడు. బాబుని వాకర్‌లో వదిలేసి దీక్షిత వంటగదిలోకి వెళ్ళబోతూ ఉంటే, "మేడం మేడం ఆగండి" అని పనివాళ్ళు కిచెన్ గుమ్మానికి అడ్డుగా రావడంతో "ఏమైంది?" అని దీక్ష కంగారుగా అడిగింది. "మిమ్మల్ని అసలు వంటగదిలోకి రానివ్వద్దని సార్ మాకు ఆర్డర్ వేశారు. మీరలా కూర్చొని మీకేం కావాలో చెప్పండి. నేను చేసి పెడతాను" అంది పనిమనిషి. "నాకు కాదు అత్తయ్యకి రాగి జావా ఇవ్వాల్సిన టైం అయింది. తనకి హెవీ ఆయిల్ ఫుడ్ పెట్టడం లేదు కదా! గుండెకి మంచిది కాదని. అందుకే పాపం త్వరగా ఆకలి వేస్తుంది. రాత్రి వరకు మధ్యాహ్నం తిన్నది కడుపులో ఉండాలంటే కష్టం కదా!" అనగానే, "అయితే అదేదో మేమే చేస్తాం మేడం. హ్మ్. నేనుండి మీరు చేస్తే ఏం బావుంటుంది" అనగానే, "మీరు ఇప్పుడు కడుపుతో ఉన్నారు కదా! మీరు ఎక్కువగా కష్టపడకూడదని సార్ చెప్పారు" అంది. "సరిపోయింది. నాకింకా రెండో నెల కడుపు మాత్రమే. ఈ మాత్రం దానికి నెలల నుండి నడవలేనట్టుగా ఉన్నట్టు ఎందుకు మీరు మీ సారు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు" అంది. "అదంతా మాకు తెలీదు మేడం. మిమ్మల్ని వంటగదిలోకి రానివ్వద్దు అన్నారు. అంతే. మీరేమైనా మాట్లాడాలి అనుకుంటే మీరే సార్‌తో మాట్లాడుకోండి. మాకైతే ఆయన తిట్లు భరించే ఓపిక లేదు. మేం వెళ్తున్నాం" అంటూ వంటగదిలోకి వెళ్ళడంతో తల పట్టుకొని దీక్షిత వచ్చి సోఫాలో కూర్చోడంతో కోడలు చిరాకు చూసి "ఏమైందమ్మా?" అని వాళ్ళ అత్తగారు నవ్వుతూ అడిగేసరికి, "రెండవ నెలకే మీ అబ్బాయి ఏడవ నెల పడినట్టుగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మీకోసం రాగి జావ చేయడానికి వంటగదిలోకి వెళ్తుంటే అందరూ ఏదో మునిగిపోయినట్టుగా పరిగెత్తుకొచ్చారు" అని అంది. "వాడేం చేసినా నీ మంచి కోసమే కదా!" అని ఆవిడ అంటూ ఉంటేనే, "అలా చెప్పు నీ కోడలికి ఒక్క మాట కూడా వినిపించుకోదు" అని ఆమె దగ్గర కూర్చుని నుదుటి మీద చేవేసి, "ఎలా ఉంది? బాగానే ఉందా?" అన్నాడు. వాళ్ళ అత్తయ్యని చూసి సిగ్గుపడుతూ చేతిని తోసేసి, "ఇక్కడ పేషెంట్ అత్తయ్య, నేను కాదు. నువ్వు జాగ్రత్తలు అడగాల్సింది అత్తయ్య గారిని" అని అంది దీక్షిత. దీక్షిత బుగ్గ మీద ముద్దు పెట్టి, "నాకు తెలీదా ఏంటి?
ఇప్పుడు నా దృష్టిలో మీరు ముగ్గురు జాగ్రత్తగా చూసుకోవాల్సిన వాళ్ళే అని బాబుని కూడా చూస్తూ చెప్పాడు. ఎలాగైనా సెకండ్ బేబీ వద్దని చెప్పే విషయం గురించి మాట్లాడాలని ఉన్నా దీక్షిత రియాక్షన్ తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఏమైందిరా నీకు? ఈ మధ్య మాట్లాడుతూనే మధ్యలో ఆగిపోయి ఏదో ఆలోచిస్తున్నావు అని విరాట్ వాళ్ళ అమ్మగారు అడిగేసరికి ఏం లేదు మమ్మీ. మనం ఎంతో ప్రేమించే మనుషులైనా సరే కొన్ని విషయాలు మాట్లాడాలంటే ఆలోచిస్తాం కదా! అన్ని విషయాలు ఒకే ఫీలింగ్‌తో చెప్పలేం కదా! అని ఆలోచిస్తున్నాను అన్నాడు. నువ్వు ఇప్పుడు మాతో ఏం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావని దీక్షిత అడిగేసరికి విరాట్ కంగారు పడి అదేం లేదు. ఊరికే ఏదో అనిపించింది అడిగాను అంతే అని చెప్పాడు. ఈలోపు పనివాళ్ళు రాగిజావ చేసుకొచ్చి విరాట్ వాళ్ళ అమ్మగారికివ్వడంతో, "ఏంటి విరాట్ నువ్వు? నాలుగో నెల, ఐదో నెల పడినా కూడా ఇంట్లో ఆడవాళ్ళు పనిచేస్తారు. అలాంటిది రెండో నెలకే నన్ను వంటగదిలోకి కూడా రానివ్వద్దు అని పనివాళ్ళకి చెప్పావంట. వాళ్ళేమో నన్ను వంటగదిలోకి రానివ్వడం లేదు. నేనుండి కూడా అత్తయ్యకి పనివాళ్ళు చేసి పెడితే ఏం బావుంటుంది" అని అంది. "నువ్వు మామూలుగా ఉన్నప్పుడు చేసి పెట్టావు. నేనొద్దని చెప్పానా? ఇప్పుడు పరిస్థితి వేరు కాబట్టి వద్దని చెప్తున్నాను" అన్నాడు. "నిజమే గదమ్మా! ఎంత కేర్ తీసుకుంటే అంత మంచిది" అని దీక్షిత వాళ్ళ అత్తగారు కూడా అనగానే, "అత్తయ్య అలాగని మరీ కదలకుండా కూర్చుంటే దొరకాల్సిన ఎక్సర్‌సైజ్ దొరక్క లోపల బేబీ ప్రాపర్‌గా పెరగదు. అట్‌లీస్ట్ ఐదో నెల వరకైనా బాడీకి వాళ్ళు రోజు చేసుకునే పనులతో మంచి ఎక్సర్‌సైజ్ దొరకాలి ప్రెగ్నెంట్ లేడీస్‌కి" అని చెప్పడంతో, కోడలు చెప్పింది కూడా నిజమే. మరీ ఒక దగ్గర బండలాయలాగా కూర్చోకూడదు. 3, 4 నెలల వరకు అయినా వాళ్ళు పని చేస్తే బాడీకి కావాల్సిన ఎక్సర్‌సైజ్ దొరుకుతుంది. దానివల్ల లోపల బేబీ కూడా యాక్టివ్‌గా ఉంటుంది అంది. నిజంగా అలా అనుకుంటే ఉదయం అకాడమీకి వెళ్ళే ముందు సాయంత్రం అకాడమీ నుంచి వచ్చాక ఒక గంట సేపు నేనే తనతో వాకింగ్ చేపిస్తాను. తను మాత్రం ఇంట్లో పని చేయడానికి వీల్లేదు. బాబు చిన్నవాడు. నువ్వు హార్ట్ పేషెంట్. దీక్షిత ప్రెగ్నెంట్. నీకేమైందో చూడ్డానికొచ్చే క్రమంలో తను కింద పడితే అటు నీకు, ఇటు తనకి ఇద్దరికి ఇబ్బందవుతుంది. కాబట్టి మీరిద్దరూ నేను లేనప్పుడు ఒక దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకోండి. నేనొచ్చాక ఇద్దరిని నేను చూసుకుంటాను అనగానే, "నువ్వు మరీ ఎక్కువగా టెన్షన్ పడుతున్నావు విరాట్" అని అంది దీక్షిత. "నువ్వంటే నాకు ప్రేమ కాబట్టి ఆ మాత్రం టెన్షన్ పడకపోతే ఎలా చెప్పు" అనగానే, "అది కాదు విరాట్ ప్లీజ్ అట్‌లీస్ట్ వంటైనా నన్ను చేయనివ్వు. బట్టలు, అంట్లు, ఇల్లు క్లీనింగ్ మొత్తం ఎలాగో చేసేది పనివాళ్ళే కదా! వంటగదిలో నుంచి బెడ్‌రూమ్‌లోకి తిరగడమే నాకు సగం వాకింగ్ అవుతుంది" అనగానే, అది వర్క్ చేస్తానని అంత గొడవ చేస్తుంటే, మనం వద్దని చెప్పడం కరెక్ట్ కాదు. చేయనివ్వు అని చెప్పారు విరాట్ వాళ్ళ అమ్మగారు. దాంతో సరే అన్నాడు. దక్ష ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కర్ణ ఆమె బట్టలు కూడా తీసుకొని రావడంతో ఆమె చీర కట్టుకోవడం చూసి, "నీకు ఇక్కడ చీరలు లేవు కదా! ఈ చీర ఎవరిది?" అన్నాడు. "సంగవి వదినది. మీరొచ్చేసరికి ఏ టైం అవుతుందో తెలీదు అనుకుని నేనే వదిన దగ్గర చీర తీసుకున్నాను" అనగానే, "వద్దు. తన చీర తనకిచ్చేసేయి. నువ్వు నీ చీరలు కట్టుకో" అన్నాడు. ఎందుకు అని దక్ష అడిగేసరికి అర్థం చేసుకో అనగానే అతని బాధేంటో అర్థమై సరేలే అర్థమైంది అంటూ ఆ బ్యాగ్‌లో నుంచి తనకు కావాల్సిన చీర తీసుకొని వెళ్లి సంగవి చీర ఉతకడానికి వేయడంతో 10 నిమిషాలు కూడా కట్టుకోలేదు కదా! అప్పుడే ఉతకడానికి ఎందుకు వేశావు? అనగానే 10 నిమిషాలు కట్టుకున్నా, 25 నిమిషాలు కట్టుకున్నా, కట్టుకున్నాను కదా! ఉతకకుండా ఇవ్వకూడదు. అది మర్యాద కాదు అని చెప్పింది. కంటిన్యూస్ ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.